విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి యునవాటిలో రుజువునై ఉన్నది. దాన్ని బట్టి ఏ ప్రజలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం చేత నిర్మాణమై ఉన్నవనియు అందుని బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసమును బట్టి గ్రహించుకొనిచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాను. దేవుడు అతనిని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నీతిమంతునికి సాక్ష్యము పొందాను. అతడు చనిపోయినను విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి మనకు మరణము చూడకుండా కొనిపోబడను. అతడు కొనిపోబడకమునకు సాక్ష్యము పొందను కనుక దేవుడు అతడిని కొనిపోబడను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవునికి ఎదురు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవలెనని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందుచేత అతడు భూమి మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి తన స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. అతను ఎక్కడికి వెళ్ళను ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆయుని నుండి సంఖ్యను ఆకాశ నక్షత్రముల వలె లెక్కింప శక్యము కానీ వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి వారి భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని బట్టి మృతి పొంది వారు ఎక్కడ నుండి వచ్చిరో ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకం అందించుకున్న ఎడల వారు తిరిగి వెళ్ళటకు వీలు కలిగెను. అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను దేవుడని అర్పించుకున్నటకు వారిని గూర్చి దేవుడు సిగ్గుపడలేదు. వారిని గూర్చి దేవుడు ఒక పట్టణంలో సిద్ధపరిచాను. అబ్రహాము శోధించబడి ఇస్సాకును విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవరైతే ఆ వాగ్దానం వలన సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనది నీ సంతానం వలన అని ఎవరితో అనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు నీతిమంతులని యోచించి తన ఏక కుమారుని అర్పించి ఉపమానరూపముగా నరులను తిరిగి లేపెను. విశ్వాసమును బట్టి యాకోబు
ఇస్సాకు జరగబో సంగతుల విషయమై అబ్రహాం యాకోబు ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు తన అవసాన కాలమందు యాకోబు యోసేపు కుమారులను ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కల మొదల మీద ఆనుకొని యెహోవాకు దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తన అవసర కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులలో నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజల శ్రమ అనుభవించుట మేలని యోచించి పరకుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానము కొరకు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు దృశ్యమైన వారిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గల వారి దేవుని రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును వదిలి వెళ్ళెను. వెలుచూరు పిల్లలను నాశనము చేయుటకు ఇశ్రాయేలు వారిని ముట్టకుండా నిమిత్తము విశ్వాసమును బట్టి అతడు పస్కాను రక్తప్రోక్షణను ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్టుగా సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు వారు చేయరుచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినములలో ప్రదక్షిణము చేయగా ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వెగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయతలతో నశింపకపోయెను. ఇకను ఏం చెప్పుదును గిద్యోను, బారాకు, దావీదు, సంసోను, యోఫ్తా, దావీదు, ఇశ్రాయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలవంతులుగా ఉండి బలపరిచిరి, బలహీనులుగా ఉండి బలపరిచిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేవలను పారద్రోలిరి. స్త్రీలు మృదులైన తమ వారిని పొందుటకు కొందరైతే మరీ శ్రేష్టమైన